పుట్టింటికి వెళ్తే మనం తెచ్చుకుంటూ ఉంటాం. అదే అత్తారింటికి వెళ్ళినా కూడా మనకి ఇలాగే ఇంతే ప్రేమగా పెట్టిస్తారు అంటే ఆనందమే వేరు కదా. మేము మామయ్య గారు అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి వెళ్ళినా వాళ్ళు మా ఇంటికి వచ్చినా కూడా ఒక పెద్ద బ్యాగ్ మా కోసం రెడీ చేసేస్తూ ఉంటారు. యాక్చువల్గా ఇప్పుడు సీజన్ కాబట్టి అనుకోకుండా వెళ్ళాం కాబట్టి మా చెట్టు కాయలు అంటే పెరట్లో మామయ్య గారు 3-4 చెట్లు ఉన్నాయన్నమాట. ఆ చెట్టు సువర్ణరేఖ అనమాట. ఆవకాయకి మాగాయకి 2 పెట్టుకోవచ్చట. మా కోసం అప్పటికప్పుడు ఒక మనిషిని పురమాయించి, ఎందుకంటే ఎక్కడో ఉంది చెట్టు పైన ఉంది, మనం కొయ్యలేమన్నమాట. ఒక మనిషిని ఎక్కించి కాయలన్నీ ఇలా బుట్టలో పెట్టి కోయించి పంపిస్తానమాట. పచ్చడి పెట్టుకుని టైంకి వచ్చారు కదా, ఎప్పుడు వేస్ట్ అవుతున్నాయి, అందరికీ ఎవరో ఒకరికి ఇచ్చేస్తున్నాను, మీరేమో కొరియర్ వేస్తానంటే వద్దంటారు పచ్చడికి అని చెప్పి ఈసారిగో చిటారు కొమ్మని ఒక చెట్టు మీద అతను ఎక్కి కాయలన్నీ కోసి మాకు కొన్ని, వదిన వాళ్ళకి కొన్ని అలా ఇచ్చారనమాట. ఇంటికెళ్ళి ఒబ్బిడి చేసుకొని చక్కగా పచ్చళ్ళు పెట్టుకోండి అని చెప్పని. నిజంగా మన ఇంట్లోకి అలా మనం తెచ్చుకొని వాడుకుంటే ఎంత సంతోషంగా ఉంటుందని నాకే అనిపించింది. ఆ పక్కనే అత్తయ్య గారి ఇంటి పక్కన పెద్ద చెరువు ఉంటుంది. అసలు చెరువు నిండా కలువ పువ్వులు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయంటే కొన్ని వేలు ఉన్నాయేమో అనిపించింది. పెద్ద పెద్ద కలువలు. మరి తామరలు అంటారో కలువలు అంటారో నాకు తెలియదు, కానీ తామరలేమో పెద్ద పెద్దవి. చుట్టూరా కొబ్బరి చెట్లు, ఎటు చూసినా కొబ్బరి చెట్లే. ఆ కొబ్బరి చెట్లు ఏమైనా నాగరాజులు కూడా ఉంటాయేమో నాకు భయం. ఇటు నుంచి ఇటు పొలాల్లోకి ఇటు చెరువులోకి దిగిపోతాయి. కానీ వాళ్ళకి అందరికీ అలవాటు, ఇక్కడ భయం ఉండదు. మా మావయ్య గారి దగ్గర ఉండే ఒక హెల్పర్ అనమాట అతను. నాకు ఒక చిన్న దుంప ఒకటి ఉంటే ఇవి మా ఇంట్లో వేసుకుంటానే ఏమైనా వస్తాయేమో పువ్వులని ఆశతో అడిగా అనమాట. దుంపలాంటి తీసుకొచ్చాడు కానీ చూడాలి బతుకుతున్నది, వేశాను. జగ్గమ్మ నుయ్యి ఎన్ని సంవత్సరాల కిందటిదంటే ఒక 70-90 ఏళ్ళ కిందటిదేమో ఈ నుయ్యి. మా పెళ్ళైన తర్వాత కూడా మేము వచ్చి ఇక్కడ నీళ్ళు తాగేవాళ్ళం. అత్తయ్య గారి ఇంటికి వస్తే మనకి ఇందులోంచి 2 బిందెలు తోడుకుని ఇంటికి పట్టుకెళ్ళి తాగుతూ ఉండేవాళ్ళము. తర్వాత అత్తయ్య గారికి పెద్దవారు అయిపోయాక వాటర్ టిన్స్ వేయించుకోవడం మొదలెట్టారనమాట. ఈ నూతికి ఊరందరికీ ఇదే నూతి. అప్పట్లోనూ మున్సిపాలిటీ కూడా వచ్చేందుకు కూడా ఇదే నుయ్యి. ఊరంతా వచ్చి ఇక్కడికి వచ్చి నీరు తాగేవారనమాట. అంత ఆరోగ్యంగా ఉన్నాను కారణం జగ్గమ్మ నుయ్యి కారణం అని చెప్పేవారు. మామయ్య గారు కొబ్బరి చెట్ల నుంచి అంతా ఒలిపించి పెట్టారనమాట. కొబ్బరికాయలు కూడా పట్టుకెళ్ళండి అని చెప్పి జున్ను పాలు, కొబ్బరి బొండాలు, కొబ్బరికాయలు, తేగలు, ఇంకా చెప్పంటే మామిడి తండ్ర. నాకు ఇష్టం ఇది అంటే చాలా, ఇంకా మామయ్య గారు ఎంత దూరమైన వెళ్ళి తీసుకొచ్చి మరీ ఇస్తారు. కొబ్బరికాయలు అప్పటికప్పుడు ఒలిపించేసి ఒక డజన్ కాయలు పట్టుకెళ్ళండి, ఎందుకు పట్టుకెళ్ళరు మీరు అని చెప్పని అందరం అన్నీ అంటే కావాల్సిన మా చుట్టాలకి, మా తోటికోళ్ళకి, మాకు కూడా తెచ్చుకుని మా అక్క వాళ్ళకి కూడా తీసుకుని వచ్చానమాట. ఊరు వెళ్ళినప్పుడల్లా భలే సందడిగా అనిపిస్తుంది. ఇంత మంచిగా ఉన్నప్పుడు అక్కడే ఉండుంటే ఎంత హాయిగా ఉండేదని. బట్ మనం ఈ సిటీలో అలవాటు అయిపోయి అలా అనిపిస్తుంది. అక్కడ కూడా అమ్మాయి గారు వచ్చారండి, బాగున్నారండి అని పలకరిస్తూ ఉంటారు. బాగా అనిపిస్తుంది వాళ్ళ మాటలు, వాళ్ళదంతా అనిపిస్తుంది. సో అన్నీ వేసుకుని కారులో తిరిగి ప్రయాణం అయ్యామన్నమాట. వచ్చాక వాటిని పచ్చళ్ళు పెట్టి ఒబ్బడి చేయడం పెద్ద పని అవుతుంది మొత్తానికి. వస్తూ ఒక టెంపుల్ కూడా వెళ్ళాం. అది కూడా చిన్న షార్ట్ షేర్ చేస్తాం.